చూస్తే భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 33వ శ్లోకం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ శ్లోకంలో భగవానుడు ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఎట్లా అయితే సూర్యకాంతి తాను పడే వస్తువులు ఆ సూర్యకాంతిని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయలేవో, ఆత్మని కూడా ఈ శరీరాలు గాని ఇతర వస్తువులు గాని ఆత్మ యొక్క చైతన్యాన్ని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయలేవని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే యథా ప్రకాశ యత్యేకః కృత్స్నం లోకమిమం రవిః. సో సూర్యుడు ఒక్కడే, ఆయన ఒక్కడే ఈ సమస్త లోకాన్ని కూడా తన కాంతితో ప్రకాశింప చేస్తున్నాడు. కానీ ఏ వస్తువుల మీద అయితే ఈ సూర్యకాంతి పడుతోందో ఆ వస్తువుల యొక్క గుణదోషాలు సూర్యకాంతిని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయలేవు. ఉదాహరణకి ఒక మంచినీళ్ళ మీద 2 కుండలు ఉన్నాయనుకోండి. ఒక కుండలో మంచినీళ్ళు ఉన్నాయి, ఒక కుండలో మురికి నీళ్ళు ఉన్నాయి. ఈ మంచినీళ్ళలో పడిన సూర్యకాంతి మనకి ఆ సూర్యుడి బింబం చక్కగా తెల్లగా మంచిగా కనిపిస్తుంది మనకి. అదే మురికి నీళ్ళలో పడిన సూర్యబింబము మనకి నల్లగా కనిపిస్తుంది. సో ఈ మురికి నీళ్లు సూర్యుడిని నల్లగా చేశాయా? లేదు కదా. సో అట్లా అంటే ఈ మురికితనం అనేది సూర్యుడికి మనం ఆపాదించలేము. ఆ కాంతి దీని మీద పడి ఆ వాటర్ నల్లగా ఉండడం వల్ల ఆ రిఫ్లెక్షన్ లో సూర్యుడు కూడా మనకి నల్లగా కనిపిస్తున్నాడు. అంతేగాని నిజానికి అది సూర్యకాంతిని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయలేదు. ఇన్ ద సేమ్ వే ఆత్మ కూడా క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం. క్షేత్రి అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రం అంటే మన బాడీస్. ఇక్కడ మన ఒక బాడీస్ అనే కాదు, ఎంటైర్ స్థూల సూక్ష్మ ప్రపంచం ఏదైతే మనకి జడ పదార్థాలు ఉన్నాయో అంటే అవి వాటింతడు అవి ప్రకాశంగా ఉండవు. అసలు ఆత్మ యొక్క చైతన్యం పడినప్పుడే అవి మేనిఫెస్ట్ అవుతాయి, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సో ఇవేవి కూడా ఆత్మ యొక్క చైతన్యాన్ని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయలేవు. ఆత్మ యొక్క చైతన్యం వల్లే అవి మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో అది చెప్పడం కోసం ఈ ఉపమానం చెప్పారు. ముందు శ్లోకంలో ఆకాశం ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఈ రెండింటితో మనం ఆత్మ యొక్క అన్ఇంపాక్టింగ్ నేచర్ అంటే అది ఏ రకంగానూ ఇంపాక్ట్ అవ్వదు అని అర్థం చేసుకోవాలి. క్లీం కృష్ణాయ నమః.